అందరికీ నమస్కారం. ఈ వీడియోలో శ్రీలలితోపాఖ్యానంలోని శ్రీమన్నగర నిర్మాణం అనే అంశం గురించి తెలుసుకుందాం. శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీ గురుదేవ దత్తాయ నమః. ఓం నమః. శ్రీచక్ర రాజతనియ శ్రీమత్ త్రిపుర సుందరి శ్రీ శివ సిక్తేక్త రూపిణి శ్రీ లలితాంబిక శ్రీ లలితాదేవికి సమర్పణ చేయుచు అమ్మవారు ఆ స్వరూపాన్ని చూసి, అమ్మా, నువ్వు మా కోసం వచ్చావు, నీకు మేము ఒక అద్భుతమైన రాజ్యాన్ని ఇవ్వాలి అన్నారు. భండాసురుడి మీద యుద్ధానికి అమ్మవారు వెడుతున్నారు. వాడికి కూడా పెద్ద పట్టణం ఉంది, అమ్మవారికి కూడా ఉండాలి. మణిద్వీపమని ఎక్కడో బ్రహ్మాండాలకి ఆవల ఉంది. కానీ ఇప్పుడు అమ్మవారు మన కోసం బ్రహ్మాండంలోకి వచ్చింది కనుక మేరు పర్వత మధ్య భాగంలో అమ్మవారికి ఒక అద్భుతమైన నగర నిర్మాణం చేయాలని అనుకున్నారు. బ్రహ్మ వెంటనే విశ్వకర్మని పిలిపించాడు. ఆయన దేవశిల్పి. అమ్మవారికి ఆవాస నిర్మాణం అంటే అది క్షణాల్లో జరగాలి, అద్భుతంగా జరగాలి. విశ్వకర్మ తప్ప మరొకరు లేరు. బ్రహ్మనాథ సమాధిష్టో విశ్వకర్మ విశాంపతి చకార నగరం దేవ్యా యథామరపురం తథా. విశ్వకర్మ వెంటనే వచ్చి అద్భుతమైన నగరాన్ని నిర్మాణం చేస్తున్నాడు. అందులో అమ్మవారి పరివారాలకు కూడా భవనాలని విశ్వకర్మ నిర్మించాడు. అమ్మవారి దగ్గర ఉన్న మహాగణేశ స్కందశ్చ వటుకశ్చ వీరభద్రక వారందరికీ సరియైన చోట్లు వీటన్నిటితో ఒక అద్భుతమైన నగరాన్ని నిర్మించాడు. ఆ నగరం పేరే శ్రీమన్నగరం. విశ్వకర్మ శ్రీమన్నగరాన్ని అచ్చంగా మణిద్వీపంలో అమ్మవారు ఎలా ఉంటారో దానిలాగే నిర్మించాడు. ఆ మణిద్వీపాన్ని ఇక్కడకు తెచ్చే శక్తి ఉందా? అమ్మవారి కోసం అనగానే అవన్నీ అలా అమరుతాయి. ఆవిడ ఉండే చోటు అది. అద్భుతమైన శ్రీమన్నగర నిర్మాణం జరిగింది. అందులో ఒక అద్భుతమైన సింహాసనం ఉంది. సింహాసనం సభాం చైవ నవరత్నమయీం శుభాం మధ్యే సింహాసనం దివ్యం చింతామణి వినిర్మితాం. సభంతా నవరత్నమయమైన స్తంభాలతో నిర్మాణమైనది. సింహాసనం సిద్ధంగా ఉంది. కామేశ్వరి కామేశ్వరుల కళ్యాణం పట్టాభిషేకం. సింహాసనంపై అమ్మవారు కూర్చోవాలి, కానీ బ్రహ్మదేవుడు ఆవిడ్ని కూర్చోమని చెప్పడానికి మొహమాట పడ్డారు. బ్రహ్మదేవుడు సంప్రదాయం బాగా తెలిసినవాడు. ఎవరైనా సరే సంప్రదాయానికి విరుద్ధంగా ఎప్పుడూ ప్రవర్తించకూడదు. దేవతలైనా సంప్రదాయం పాటిస్తారు. సింహాసనం మీద ఒక్క స్త్రీని కూర్చోబెట్టరాదు, అలాగే ఒక్క పురుషుణ్ణి కూర్చోబెట్టరాదు. భార్యాభర్తల్నే కూర్చోబెట్టాలి. చిదగ్ని కుండంలోంచి అమ్మవారు ఒక్కావిడే వచ్చారు. నా కేవల స్త్రీ రాజ్యార్హ పురుషోపి తయా వినా. ఒక్క స్త్రీకి రాజ్యార్హత లేదు, అలాగే ఒక్క పురుషుడికి రాజ్యార్హత లేదు. కనుక నీకు ఎవరు అనుకూలమో వాడిని వరించు తల్లి అన్నారు బ్రహ్మగారు. బ్రహ్మగారు ఎందుకిలా అన్నారంటే, అమ్మవారి మంగళ సౌందర్యం చూస్తూ ఉంటే వెంటనే ఒకటనిపించింది. అమ్మవారు ఏ రూపం ధరించినా ఆయన మాత్రం శివుడే. ఆయన మహాశంభువు అక్కడే నిలుచుని ఉన్నాడు. శివుడు పాములు భస్మం ఇవన్నీ పట్టుకుంటాడు. ఆవిడ మహా సౌందర్య రాశి. లలితా త్రిపుర సుందరిని మించిన సౌందర్య స్వరూపం లేదు. పైగా అమ్మవారిది 16 ప్రాయం. ఆ 16 ప్రాయంలో శోభిస్తూ అందంగా ఉంది తల్లి. శివుడేమో జటిలో ముండధారీ చ విరూపాక్ష కపాలధృక్ కల్మాషి భస్మ దిగ్ధాంగ శ్మశానస్థో విభీషణ అమంగళాస్పదనైనం వరయేత్సా సుమంగళ. ఆవిడ సుమంగళ అయితే ఈయన అమంగళ వేషం వేసుకుని నిలబడ్డాడు. ఎలాగా అని ఇది చింతయామానస్య బ్రహ్మాణాగ్రే మహేశ్వర అని మనస్సులో అనుకున్నాడు. బయటకు కూడా అనలేదు. అమ్మా, నీకు అనుకూలమైన వాడు ఉంటే పట్టాభిషేకం చేసేస్తానమ్మా అని మనసులో అనుకున్నాడు. అలా బ్రహ్మగారు మనసులో అనుకోగానే ఆ శంభువు బ్రహ్మకెదురుగా వచ్చి వెంటనే రూపం మార్చుకున్నాడు. ఆ రూపం ఎంత చక్కగా ఉందో చెబుతున్నాడు. కోటి కందర్ప లావణ్యయుక్తో దివ్య శరీరవాన్ దివ్యాంబరధర స్రగ్భి దివ్య గంధానులేపన కిరీటహార కేయూర కుండలాద్వైరలం కృత ప్రాతుర్బభూవ పురతో జగన్మోహన రూపధృత్ తం కుమారమధాలింగ్య బ్రహ్మాలోక పితామహ. కోటి మన్మధుల సౌందర్యమంతా ఒక్కచోట రాసిపోస్తే ఎలా ఉంటుందో అలా ఉన్నాడు పరమేశ్వరుడు. అమ్మవారికి సమానంగా తయారయ్యాడు. చక్కటి అందమైన వస్త్రాన్ని ధరించాడు. అద్భుతమైన పూలదండల్ని దాల్చాడు. దివ్య గంధాన్ని లేపనం చేసుకున్నాడు.
చితాభస్మం లేదు. చక్కని కిరీటం ధరించాడు. దానిమీద ఒక చంద్రవంక ఉంది. ఏ రూపం లేనివాడు కనుక ఏ రూపాన్నైనా ధరించగలడు. అలా రూపాన్ని ధరించి బ్రహ్మగారికి ఎదురుగా కనబడ్డాడు. చక్రే కామేశ్వరం నామ్నా కమనీయవ ఉద్ధరం. హఠాత్తుగా రూపం మార్చుకున్నాడు కనుక కొత్త పేరు పెట్టాడు చతుర్ముఖుడు. కమనీయత్వాత్ కామః. కమనీయమైన శరీరాన్ని ధరించాడు కనుక కామేశ్వరుడు. ఆయన ఏ రూపం ధరిస్తే ఆవిడ ఆ రూపం ధరిస్తుంది. ఆవిడ ఏ రూపం ధరిస్తే ఆయన ఆ రూపం ధరిస్తాడు. అమ్మవారిని ఇప్పుడైతే కామేశ్వరి అన్నారు కానీ కంకాలాలు వేలాడేసుకుంటూ నాలిక బయట పెట్టుకుని నర్తించే కాళీ స్వరూపంగా ఉన్నప్పుడు ఆయన మహాకాలుడు. ఇప్పుడు అమ్మవారు కామేశ్వరిగా కనిపించింది కనుక ఆయన కామేశ్వరుడు అయ్యాడు. పరమేశ్వరుడు ఇలా అందంగా తయారవ్వగానే అమ్మవారు ఆయన కేసి ప్రేమగా చూసి సిగ్గుతో తల వంచుకుంది. అలాగే కామేశ్వరుడు చూస్తున్నాడు. అన్యోన్యాలోకనాసక్తౌ తావుభౌ మదనాతురౌ. అమ్మా, ఆయన్ని వివాహం చేసుకోమని చెప్పక్కర్లేదు. వాళ్ళు అలా ప్రేమగా చూసుకుంటున్నారు. వాళ్ళిద్దరూ ఒకరినొకరు సిద్ధపడ్డారని నిర్ణయించుకుని వివాహం చేయాలి కనుక అమ్మా, ఆయన్ని వివాహం చేసుకుంటావా అని బ్రహ్మగారు అడిగారు. అప్పుడు అమ్మవారు చెబుతోంది, ఆయన్ని పెళ్లి చేసుకోమంటే మాత్రం నాకు కొన్ని నిబంధనలు ఉన్నాయి. పెళ్లి చేసుకున్నాక ఆయన చెప్పినట్టు నన్ను వినమంటే ఒప్పుకోను. నాకసలు ఎవరూ అక్కర్లేదు. ఎవరో సహాయం ఉంటేనే నేను పని చెయ్యగలననుకుంటున్నారా? ప్రక్కన ఆయన లేకపోతే బాగోదన్నారు కనుక నేను వివాహం చేసుకుంటానని చెప్పాను గాని నిజానికి అహమేక, నేను ఒక్కదానినే. ఏక అంటే ఒక్కటి అని కాదు, ప్రధానం అని అర్థం. నేను ప్రధానం. నాకెవరి సహాయం అక్కరలేదు. అన్నీ నేను చేయగలను. స్వతంత్రాహం సదాదేవ స్వేచ్ఛాచార విహారిణి. నేను నా ఇచ్చ ప్రకారంగా తిరుగుతా, కానీ నన్నేమీ అనకూడదు. అందుకు ఆయన ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటాను. మమానురూప చరితో భవితాతు మమ ప్రియ. నాకు అనుగుణంగా ఆయన ఉంటాడా అని అంది అమ్మవారు. తధేతి. అలాగే అన్నాడు కామేశ్వరుడు. అయితే నాకు సమ్మతమే అంది అమ్మవారు. తధేతి తత్ ప్రతిశ్రుత్య సర్వై దేవై పితామహ. ఈ వచ్చిన ఆవిడ నిజానికి ఆయన యొక్క శక్తే. ఇచ్ఛాశక్తి గనుక అంత స్వేచ్ఛగా మాట్లాడింది. అందుకే శివ స్వాధీన వల్లభ. స్వాధీన వల్లభ అంటే వల్లభుణ్ణి స్వాధీనం చేసుకున్న తల్లి. లలితోపాఖ్యానమంతా విన్నాక లలితా సహస్రం చదివితే ఈ కథ అంతా గుర్తుకు వస్తుంది. స్వాధీన వల్లభ నామంలో కళ్యాణం చెప్పబడింది. ఒకరికొకరు నచ్చారు కనుక కళ్యాణం చేయాలి. ముందు అమ్మవారు స్వయంవరం చేసింది. అమ్మవారు ఒక్కసారి గగనం వైపు చూడగానే అమ్మవారి సంకల్ప శక్తి చేత ఒక అద్భుతమైన కుసుమమాల వచ్చింది. ఆ కుసుమమాల చేతితో పట్టుకుని సిగ్గుతో అలా వదిలింది. అది వెళ్లి కామేశ్వరుని కంఠంలో పడింది. స్వయంవరం అయ్యింది. ఇక వివాహం జరగాలి. ఆయన ప్రక్కన ఉన్న విష్ణువుని పిలిచి, నాయనా, నువ్వు వెళ్లి వివాహం చెయ్యి అని బ్రహ్మ చెప్పాడు. విష్ణువు అన్నయ్య వరుస అమ్మవారికి. హిమవంతుడు తరువాత చేస్తాడు. అది తరువాత వచ్చే కథ. హిమవంతుడు కూడా విష్ణువంశంలో పుట్టినవాడు. విష్ణువు పర్వతానామధిపతి. ఇదో పెద్ద వేద రహస్యం. నారాయణుడు ముహూర్తం ఎప్పుడు బాగుందని అడిగితే బ్రహ్మగారు ఇప్పుడే బాగుందని చెప్పాడు. ముహూర్తో ద్వైవ సంప్రోక్తో జగన్మంగళకారక. వెంటనే దాతుమర్హసి కళ్యాణి మస్మై కామశివాయతు. ఈయన కామశివుడు. ఈయన పేరే కామేశ్వరుడు. ఆ కామశివునికి ఆ కళ్యాణిని ఇచ్చి వివాహం చేయాలి. శివకామసుందరి అని అమ్మవారికి పేరు. తచ్చుత్వా వచనం తస్య దేవదేవస్త్రీ విక్రమః దదౌ తస్మై విధానేన ప్రీత్యా తాం శంకరాయ చ. బ్రహ్మ మంత్రాలు చదువుతున్నారు. ఆయన్ని అనుసరించి వశిష్ఠాది మహర్షులు కూడా మంత్రాలు చదువుతూ ఉన్నారు. దేవర్షి పితృముఖ్యానాం గంధర్వాప్సరసాం తథా సర్వానాం దేవజాతీనాం సాన్నిధ్యే జలపూర్వకం కళ్యాణం కారయామాస శివయోరాదికేశవః. గంధర్వాప్సరసలందరూ మంగళగీతాలు పాడుతూ నర్తిస్తూ ఉండగా వారి ఉభయలు హస్తాలను కలిపి విష్ణువు ధారపోశాడు. ఇది మహాకామేశ్వరి కామేశ్వర్ల కళ్యాణ ఘట్టం. ఈ చిత్రమే మనకి ద్రవిడ దేశంలో ఎక్కువగా కళ్యాణ మండపాల వద్ద కనబడుతుంది. అది విష్ణువు ధారపోస్తుంటే పార్వతీ పరమేశ్వర్లిద్దరూ చేతులు పట్టుకుని ఉంటారు. విష్ణువు ధారపోస్తే కళ్యాణం జరిగింది. ఈ కళ్యాణం జరిగాక వారి ఉభయుల్ని సింహాసనం మీద కూర్చోబెట్టారు.
ఆ దివ్య సింహాసనపై కూర్చున్న ఆది దంపతులను తలంచుకొని నమస్కరించుకోవాలి. ఇలా కొత్తగా పెళ్లైన వధూవరులకి అందరూ కానుకలు ఇస్తున్నారు. ఉపాయనాన్ని ప్రదదుః సర్వే బ్రహ్మాదయః సురాः దదౌ బ్రహ్మేక్షు చాపంతు వజ్రసారమనస్వరం తయోః పుష్పాయుధం ప్రాదాదమ్లానం హరిరవ్యయం నాగపాశం దదౌ దాఖ్యం వరుణో యాదసాంపతిః అంకుశం చ దదౌ తాభ్యం విశ్వకర్మ విశాంపతిః కిరీటమగ్న్యప్రాయశ్చ తాటకం భాస్కరౌ నవరత్నమయీం భూషాం ప్రాధాద్రత్నాకరస్వయం దదౌ సురాణామధిపో మధుపాత్రమదాక్షయం చింతామణిమయీం మాలాం కుబేరః ప్రదదౌ తదా సామ్రాజ్యసూచకం ఛత్రం దదౌ లక్ష్మీపతస్వయం గంగా చ యమునా తాభ్యాం చామరే చంద్రభాస్వరే బ్రహ్మా చ వసవో రుద్రా హ్యాదిత్యాశ్చాశ్వినౌ తదా దిక్పాలా మరుతः సాధ్యా గంధర్వా ప్రమదేశ్వరాः స్వానిస్వాన్యాయుధాన్యస్యై ప్రదదుః పరితోషితాः రథాంశ్చ తురగాన్ నాగాన్ మహావేగాన్ మహాబలాన్ పుష్టానరోగాన్ అస్త్రాణం క్షుతృష్ణా పరివర్జితాన్ దధుర్వజ్రోపమాకారానాయుధాన్ సపరిచ్ఛదాన్. ముందుగా బ్రహ్మదేవుడు తన సంకల్ప శక్తిలోంచి అమ్మవారికి చక్కటి చెరుకు విల్లుని ఇచ్చి, అమ్మా ఇది నీకు ఆయుధం అని కానుకగా ఇచ్చాడు. అది చూడ్డానికి చెరుకు విల్లు కాని వజ్రాయుధంలా గట్టిగా ఉందన్నారు. అనస్వరం ఎప్పుడు దెబ్బతినని చెరుకు విల్లు. నారాయణుడు అమ్మవారికి ఎప్పుడూ వాడని పూల ఆయుధాలని ఇచ్చాడు. వరుణుడు నాగశక్తితో కూడా పాశాన్ని ఇచ్చాడు. విశ్వకర్మ అంకుశాన్ని ఇచ్చాడు. అమ్మవారి 4 ఆయుధాలని 4 దేవతలు తెచ్చి ఇచ్చారు. అగ్నిదేవుడు అమ్మవారికి ఒక కిరీటాన్ని కానుకగా ఇచ్చాడు. చంద్రుడు సూర్యుడు కలిసి అమ్మవారికి తాటంకాలు ఇచ్చారు అంటే వాళ్ళ శక్తి అందులో ఉందని అర్థం. ఇవన్నీ సంకేతాలు. అమ్మవారి ఆయుధాలలో ఆయా దేవతా శక్తులు ఉన్నాయి. అగ్నిశక్తి అమ్మవారి కిరీటంలో ఉంది. పాశంలో వరుణశక్తి ఉంది. విశ్వకర్మ శక్తి అమ్మవారి అంకుశంలో ఉంది. హరిశక్తి బాణములలో ఉంది. బ్రహ్మశక్తి ఇక్షుచాపంలో ఉంది. మనకు అర్థం కావటం కోసం వాళ్ళు పెళ్లి కానుకలు ఇచ్చారని చెబుతున్నారు. ఈ ఘట్టం ద్వారా పార్వతీ పరమేశ్వరులు మనకి మరింత దగ్గరవుతారు. సముద్రుడు నవరత్న అలంకారములు వస్త్రాలు ఇచ్చాడు. సురాధీసుడైన ఇంద్రుడు మధుపాత్రని ఇచ్చాడు. కుబేరుడు చింతామణి మాలను ఇచ్చాడు. లక్ష్మీపతి పువ్వుల బాణాలు ఇవ్వడమే కాకుండా లక్ష్మీదేవితో వచ్చి ఒక ఛత్రాన్ని ఇచ్చాడు. అమ్మవారు ఏకాతపత్ర సామ్రాజ్య, సర్వ జగత్తుకి ఏకైక నాయిక. అందుకు సంకేతంగా సామ్రాజ్య సూచికమైన ఛత్రాన్ని ఇచ్చాడు. గంగా యమునలు వచ్చి చామరాలు ఇచ్చారు. గంగా యమునలు ఎంత ప్రశాంతంగా ఉంటాయో ఆ చామరాలు వీస్తూ ఉంటే అంత బాగుంటుంది. అనేక మంది దేవతలు అనేక రకాలైన ఆభరణాలని ఆయుధాలని అమ్మవారికి ఇచ్చి నమస్కారం చేసుకున్నారు. అప్పుడు అమ్మవారిని ఆ దివ్యమైన సింహాసనంపై కూర్చోబెట్టి బ్రహ్మాది దేవతలంతా కలిసి పట్టాభిషేకం చేశారు. మహాకామేశ్వరునితో కూడిన మహాకామేశ్వరికి పట్టాభిషేకం. శివ కామేశ్వరాంకస్త శివ స్వాధీన వల్లభ అయిన ఆ తల్లికి పట్టాభిషేకం చేశారు. ఇది లలితా సామ్రాజ్య పట్టాభిషేక ఘట్టం. కళ్యాణం తరువాత పట్టాభిషేక ఘట్టం. అమ్మవారు శ్రీమన్నగరమంతా పాలన చేస్తోంది. దానితో దేవతలు వారికి స్వర్గమని ఒకటుంటుందని, ఇంతవరకు ఆ లోకంలో ఉన్నామనే విషయం మర్చిపోయి వారందరూ హాయిగా శ్రీమన్నగరంలో కామేశ్వరి కామేశ్వరుల వద్ద ఉన్నారు. ఆ లోకాలు మాత్రం అలా భ్రష్టు పట్టిపోయి ఉన్నాయి. పైగా అమ్మవారి దగ్గరకు వెడితే అమ్మవారి కంటి చూపుల్లోంచే వారందరి కోరికలు తీరిపోతున్నాయి. అన్ని కోరికలు తీరిపోతున్నాయంటే అర్థం అమ్మ చూపుల ప్రభావం చేత మరి ఏ కోరిక పుట్టడం లేదు. ఏ కోరిక లేని మహదానంద పరిపూర్ణ స్థితిని ఇస్తోంది. అమ్మ కళ్ళకి కామాక్షి అని పేరు. కామాక్షి అని బ్రహ్మదేవుడు పేరు పెట్టాడు. తద్దృష్ట్వా చరితం దేవ్యా బ్రహ్మ లోకపితామహః కామాక్షీతి తదా విఖ్యాం దదౌ కామేశ్వరీతి చ. ఆ తల్లికి కామాక్షి కామేశ్వరి అని పేర్లు. ఈ పేర్లు మన జీవితంలో ఏవైనా అవసరమైనవి ఉంటే వాటికి సంబంధించిన కోరికల్ని తప్పకుండా తీరుస్తాయి. చివరకు ఏ కోరిక అవసరం లేని పరిపూర్ణమైన ఆనంద స్థితిని కూడా ఇస్తాయి.
కేవలం తన దృష్టిపాతం చేతనే భక్తులందరినీ ప్రసన్నం చేయడం చేత కమనీయమైన నేత్రాల వల్ల కామాక్షి అనే పేరు అమ్మవారికి వచ్చింది. కామాక్షి, కామేశ్వరి అనే 2 పేర్లతో బ్రహ్మదేవుడు అమ్మవారిని కీర్తించాడు. నమస్కరించిన ప్రతి జీవుని మనోరథాన్ని తన దృష్టి మాత్రం చేతనే నెరవేర్చే తల్లి కనుక కామాక్షి. స ఐక్ష్యత బహుశ్యాం ప్రజాయేయ అని వేదమంత్రం. ఐక్ష్యత అంటే చూశాడని అర్థం. కళ్ళు మూసుకొని ఉంటే లయం. పరమేశ్వరుడు కళ్ళు విప్పితేనే సృష్టి, స్థితి, లయలు అన్ని జరుగుతున్నాయి. పరమేశ్వరుని కన్నులు విపుట అనే శక్తి ఏదైతే ఉన్నదో అదే అమ్మవారు. అదే ఇచ్ఛా జ్ఞాన క్రియాత్మక శక్తి. అదే కామాక్షి. కశ్చ అశ్చ మశ్చ ఇతి కామకః అని మరో అర్థం. కామాక్షి, ఆవిడ కళ్ళు తెరిస్తే సృష్టి, ఆ తెరిచి అలా నిలిపితే స్థితి, మూస్తే లయ. సృష్టికి ప్రతీక అయిన బ్రహ్మదేవుడు కకారం ద్వారా, స్థితికి ప్రతీక అయిన విష్ణువు అకారం ద్వారా, లయకి ప్రతీక అయిన రుద్రుడు మకారం ద్వారా తెలియజేయబడుతున్నారు. కా ఆ మా బ్రహ్మ విష్ణు రుద్రులు, సృష్టి స్థితి లయలు ఇవన్నీ కళ్ళల్లోనే ఉన్న తల్లి కనుక కామాక్షి. కామాక్షి అన్న మాటలో ఇంత లోతైన అర్థం ఉన్నది కనుకనే అమ్మవారు చిదగ్నికుండం నుంచి ఆవిర్భవించిన వెంటనే కామాక్షి కామదాయిని అని కీర్తించి దేవర్షి గణ సంఘాత స్తూయమానాత్మ వైభవ అని దేవతలందరూ కలిసి ప్రస్తుతించారు. శ్రీమన్నగరంలో అందరూ హాయిగా ఉన్నారు. కానీ నారదునికి బాధ పట్టుకుంది. ఆయన లోకాలన్నీ తిరిగేవాడు. ప్రతి లోకం క్షీణించిపోయి ఉంది. దేవతల పని బాగానే ఉంది. కానీ భూలోకంలో, పాతాళలోకంలో, దేవలోకంలో నందనోద్యానవనం ఇవన్నీ పాడైపోయాయి. కనుక నారదుల వారు వచ్చి వారితో మీరంతా మీ లోకానికి వెళ్ళగలరా అని అడిగాడు. వారు మేం వెళ్ళం, మాకు ఇక్కడే బాగుందంటే నారదుల వారు అమ్మవారి దగ్గరకు వెళ్లారు. అమ్మా, వీళ్ళు నిన్ను ఎందుకు పిలిచారో మర్చిపోయారు. బండాసురుని సంహరించడానికి నిన్ను పిలిచారు. వాడు ఆనందంగానే ఉన్నాడు. వీరంతా ఆ లోకాన్ని విడిచిపెట్టి ఇక్కడకు వచ్చేశారు. వీరంతా తిరిగి ఆ లోకాల్లోకి వెళ్లి ఆ లోకాలన్నీ క్షేమంగా ఉండేలా చక్కగా పాలించాలి. కనుక వారికి నువ్వే నచ్చజెప్పమ్మా అని అమ్మవారికి చెప్పాడు. వెంటనే అమ్మవారు దేవతలతో సమావేశం చేసి మీ లోకాలకి మీరు వెళ్ళండి. మీరు అక్కడికి వెళితే భయమేమీ లేదు. ఎవరి వల్ల మీకు భయం ఏర్పడిందో ఆ అసురుని సంహరించడానికి నేను బయలుదేరుతాను అంది తల్లి. దేవతలంతా వారి లోకాలకి చేరారు. అమ్మవారు ఆ దివ్యమైన శ్రీమన్నగరం నుంచి శూన్యకా పట్టణం మీదకి యుద్ధానికి బయలుదేరారు. బండాసుర వధోద్యుక్త శక్తి సేమున సమన్విత. అలా బయలుదేరిన తల్లి ఎన్నో లీలలు చేసింది. ఫలశ్రుతి. హయగ్రీవ స్వామి ఇప్పటి వరకు చెప్పిన ఆఖ్యానాన్ని విన్న ఫలాన్ని చెబుతూ ఏతదాఖ్యానమాయుష్యం సర్వమంగళకారణం ఆవిర్భావం మహాదేవ్యా సస్య రాజ్యాభిషేచనం. ఈ ఘట్టాల శ్రవణ ఫలం ఆయుకారకం, సర్వమంగళాలను ఇస్తుంది. యః ప్రాతరుత్థితో విద్యాన్ భక్తి శ్రద్ధా సమన్విత జపేద్ధన సమృద్ధ సాత్ సుధా సంమిత వాగ్భవేత్. ఎవరైతే ప్రాతకాలంలో లేచి దీనిని పారాయణ చేస్తారో వారికి ధన సమృద్ధి లభిస్తుంది, అమృతమయమైన వాక్కులు లభిస్తాయి. నా శుభం విద్యతే తస్య పరత్రేహ చ ధీమతః యశ ప్రాప్నోతి విపులం సమానోత్తమతామపి. వారికి ఇహంలోను పరంలోను కూడా అశుభం అనేది జరగదు. మంచి యశస్సు లభిస్తుంది. సాటి వారిలో ఉన్నత స్థితిలో ఉంటారు. అచలా శ్రీర్భవేత్ తస్య శ్రేయశ్చైవ పదే పదే. వారికి స్థిరమైన లక్ష్మి లభించడమే కాకుండా అడుగడుగునా శ్రేయస్సులు లభిస్తాయి. కథా చిన్న భయం తస్య తేజస్వి వీర్యవాన్ భవేత్ తాపత్రయ విహీనశ్చ పురుషార్థశ్చ పూర్వతే అని వివరించారు. దీనిని శ్రద్ధగా విన్నవారికి తాపత్రయాలు నశించి పురుషార్థాలు లభిస్తాయి. ఇక్కడికి లలితోపాఖ్యానంలో ఒక భాగం పూర్తి అయినది. ఇది శ్రీలలితోపాఖ్యానంలోని శ్రీమన్నగర నిర్మాణం అనే అంశం సంపూర్ణము. జై శ్రీమాత్రే నమః. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ ధన్యవాదములు.